నేను ఒక పురాణం నుండి, స్కాంద పురాణం నుండి ఒక విషయాన్ని నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఇది వచ్చేసి స్కాంద పురాణం వైష్ణవ ఖండము వైశాఖ మాస మహత్యం 9వ అధ్యాయం 65 నుండి 69 శ్లోకాల్లో దీంట్లో ఏముంటనేది నేను సాంస్క్రిట్ శ్లోకము హిందీ ట్రాన్స్లేషన్ పెట్టాను. అలాగే సాంస్క్రిట్ శ్లోకము ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా పెడుతున్నాను, చూడండి. అలాగే ఇవన్నీ కూడా వివరంగా ఇచ్చి తర్వాత దీనిని తెలుగులోకి మార్చి చదువుతున్నాను, ఒకసారి చూడండి. ఇవన్నీ కూడా నేను స్క్రీన్ మీద పెడతాను. చివరిగా తెలుగులో దీన్ని నేను చదివి వినిపిస్తున్నాను, చూడండి. శివుడు పార్వతితో సంభోగం చేస్తూ వీర్యాన్ని పార్వతి యోనిలో వదులుచుండగా హఠాత్తుగా అగ్నిదేవుడు ఆ గదిలోకి వచ్చాడు. అతన్ని చూడగానే బట్టలు లేకుండా నగ్నంగా ఉన్న పార్వతీదేవి సిగ్గుతో తలదించుకొని నిరాశకు గురై అక్కడి నుండి వెళ్ళిపోయింది. సంభోగ క్రియకు అంతరాయం కలిగించిన అగ్నిని చూసి శివుడు కోపంతో ఇలా అన్నాడు: పాపాత్ముడా, దుర్మార్గుడా, ఓ అగ్ని, నా సంభోగ కార్యానికి అంతరాయం కలిగించావు కనుక నా వీర్యాన్ని నీ నోటిలో వదులుతాను, త్రాగుము అంటూ శివుడు తన వీర్యాన్ని అగ్ని నోటిలో వదిలాడు. అగ్ని శివుడు యొక్క వీర్యాన్ని త్రాగాడు. ఇది. సో దీనిని వామన పురాణంలో ఏమని రాస్తారంటే, దాహం కొన్నవాడి నోట్లో నూనె పోసినట్లు శంకరుడు తన వీర్యాన్ని అగ్ని నోట్లో వదిలాడు అని చెప్పి వామన పురాణంలో దీని గురించి ఉంటది. దీని గురించి చాలా పురాణాల్లో ఉన్నాయి, చాలా చోట్ల. బొక్కల్లాటరు నేను ఈ సంఘటన ఏదైతే పురాణంలో రాయబడిందో దీన్ని ఛత్తీస్గఢ్ లోని ఒక శివాలయం, ఒక శివుడి యొక్క టెంపుల్లో దీన్ని ఏం చేశారు వాళ్ళు అంటే, ఆ రోజుల్లో అంటే 7th సెంచరీలో 7th నుండి 11th సెంచరీ మధ్యలో ఒక శిల్పాన్ని చెక్కారనమాట. ఏది? శివుడి యొక్క వీర్యాన్ని అగ్ని తాగుతున్నట్టుగా చండాలంగా ఉన్నటువంటి ఈ యొక్క శిల్పాన్ని కూడా స్క్రీన్ మీద పెడుతున్నాను, చూడండి. చూసి తట్టుకునే శక్తి మీకు ఉందేమో, నాకైతే లేదు. ఇది 25+ వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడాలి. ఈ వీడియో ఇప్పుడు నేను చెప్తున్నటువంటి వీడియో దయచేసి చిన్నపిల్లలు ఎవరు కూడా చూడొద్దు. 25 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి వాళ్ళు ఎవరో కూడా ఈ వీడియో చూడొద్దు. 25 సంవత్సరాల పైబడినటువంటి వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడాలి. అర్థమైందా? బొక్కలాంటారు 18+ కాదు, 25+ వాళ్ళు మాత్రమే చూడాలి ఈ వీడియో. ఈ చండాలం, ఈ ఏదైతే మీరు చెక్కినటువంటి శిల్పం కావచ్చు, మీ పురాణంలో ఉన్నటువంటి స్టోరీ కావచ్చు, ఇంత దరిద్రంగా, ఇంత రోతగా, ఇంత పచ్చి బూతులతో ఉన్నటువంటిది మీరు ఈ రకంగా రాసుకొని మీరు బైబుల్ని విమర్శిస్తారా? బొక్కలాటలో బుద్ధి ఉందా మీకు ఏమన్నా కొద్దిగా? అరే మతోన్మాదులారా, బూత్ అంటే ఇదిరా. అయినా అసలు దేవుడు అంటే ఏంది, దేవుడి లక్షణాలు ఏంటి, మీకు కొంచెం కూడా స్పృహ అనేది ఉందా? అది కాదురా, అసలు శివుడేంటి, శివుడి వీర్యాన్ని అదేంటి పార్వతీ దేవితో సంభోగం సమయంలో అగ్ని అనేవాడు హఠాత్తుగా రావటం ఏంటి? పార్వతీదేవి పాపం నగ్నంగా బట్టలు లేకుండా చూసి సిగ్గుపడటం ఏంది? ఆ పార్వతీదేవి నగ్నంగా అగ్ని చూడటం ఏంటి? మీకు తలుపులు గిలుపులు ఏమి ఉండవా? ఏంటంటే గదులు గిదులు ఏమి ఉండవా? రూములు గీములు? అరే ఆ బొక్కలు దాటరు. తెలియక అడుగుతున్నాను నేను, ఏది అసలు ఈ దారుణం, ఈ చండాలం ఏంటి అసలు? ఇది శివుడేంటి, శివుడి యొక్క వీర్యాన్ని తీసుకెళ్లి అగ్ని నోట్లో వదలటం ఏంది? ఇదేదో పెద్ద గొప్పదైనట్టు మీరు ఆ శివాలయం టెంపుల్ మీద మీరు దీన్ని శిల్పాలు చెక్కటం ఏంటి? ఈ రోత అంతా చూడటం ఏంది? జనాలు దాటికి మొక్కటం ఏంది? ఏందిరా ఇదంతా బొక్కలాటం ఏంటి అసలు? ఈ బూత్ అంటే ఇది కదా అసలు? బూత్ అంటే ఇది, బూత్ అంటే ఇంత దారుణం, ఇంత దరిద్రం, ఇంత చండాలం. ఇవన్నీ మీ యొక్క గ్రంథాల్లో పెట్టుకొని, మీ యొక్క టెంపుల్స్ మీద పెట్టుకొని మీరేంద్ర క్రైస్తవులు విమర్శిస్తా ఉంటారు, బైబుల్ విమర్శిస్తా ఉంటారు. ఎంత దారుణం రా ఇది, బొక్కలాటం. ఇప్పుడు మరి